అనగనగా ఒక పల్లెటూరులో సీతమ్మ అనే ముసలమ్మ ఉండేది. చిన్న వయసులోనే తన కొడుకుని కోడలిని కోల్పోయింది. సీతమ్మ మనవడి పేరు రాము. చాలా చురుకైన పిల్లాడు. కుటుంబాన్ని కోల్పోయినా మనవడికి ఎటువంటి లోటు లేకుండా పెంచుతోంది. సీతమ్మకి కోళ్ళని పెంచడం అంటే చాలా ఇష్టం. వాటిని పెంచుతూ అవి గుడ్లు పెడుతుంటే ఆ గుడ్లని అమ్మేసి జీవనం కొనసాగించేది. ఇది ఇలా ఉండగా రాము సీతమ్మని పిలుస్తాడు. అమ్మమ్మ, అమ్మమ్మ, ఒకసారి ఇలా రా. ఏమయ్యా రామా, ఇంత పెద్దగా కేకలు వేస్తూ పిలుస్తున్నావు? ఏమైంది? ఈ గుడ్లన్నింటినీ నేను లెక్క పెట్టాను. 10 గుడ్లు మాత్రమే వచ్చాయి. అవునా, 10 వచ్చాయా? ఈ గుడ్లతో మనం ఏం చేస్తాం అమ్మమ్మ? ఇవే మన బతుకు తెరువు నాయనా. అదెలా అమ్మమ్మ? ఇది మన బతుకు తెరువు అవ్వటం ఏంటి? చెప్తాను విను. వీటిని నాటుకోడిగుడ్లు అనేసి పిలుస్తాము. పట్టణంలో ఉండేవారికి బాయిలర్ కోడిగుడ్లు మాత్రమే దొరుకుతాయి. ఈ ఒక్క గుడ్డు ధర 10 రూపాయలకు పైగా ఉంటుంది. ఈ గుడ్లని మనం దుకాణంలో ఇస్తే వారు పట్టణవాసులకు అమ్ముకుంటారు. అలా మనకి డబ్బులు వస్తాయి. ఇదేదో భలేగా ఉందమ్మమ్మా. సరే, వెళ్ళి చేతులు కడిగేసి రాపో, అన్నం తిందువు. సీతమ్మ మనవడి కోసం రకరకాల వంటలు చేసి పెడుతుంది. ఇది ఇలా ఉండగా పక్కన ఒక చిన్న కోడిపిల్ల నడుచుకుంటూ రాము దగ్గరికి వస్తుంది. రాము కోడిపిల్లకు అన్నం పెడతాడు. అది చూసి సీతమ్మ నవ్వుకుంటూ ఇలా అంటుంది. నాయనా రామా, నువ్వు తిను. అవి పెరిగి పెద్దయ్యాక ఎలాగో గుడ్లు పెడతాయి. మన కోళ్ళు బలంగా ఉంటేనే మరిన్ని గుడ్లు పెడతాయి కదా అమ్మమ్మ అంటూ ఇద్దరూ నవ్వసాగారు. కాసేపు అయ్యాక ఊర్లో వాళ్ళంతా గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చారు. గ్రామ పెద్ద అయిన రామిశెట్టి అందరితో ఇలా అంటున్నాడు. ప్రియమైన జనులారా, 2 రోజుల్లో భారీ వర్షం పడబోతుంది. ఇది చిన్న వాన కాదు. వరదలు దారుణంగా రాబోతున్నాయని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఎవరు ఇక్కడ ఉండకండి. ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోండి. అక్కడే ఉన్న ఒక మహిళ ఇలా అంటుంది. మనం ఎక్కడికి వెళ్తాం? మన ఇల్లు, పశువులు అన్నీ పోతాయి కదా. వెంటనే సీతమ్మ, మన దగ్గర దారి లేదు, బ్రతకడం ముఖ్యం అనేసి అంటుంది. సీతమ్మ రామాని ఇంటికి తీసుకొని వెళ్తుండగా, భయపడకు రామా, దేవుడు మనతో ఉంటాడు అని చెప్తూ తీసుకొని వెళ్తుంది. ఆకాశమంతా నల్లని మేఘాలతో కమ్ముకుపోయాయి. వాన తాకిడి శబ్దంతో గుడిసెలపై కప్పులు గగ్గోలు పెట్టాయి. చేసేది ఏమీ లేక సీతమ్మ ఇంకా కావలసిన వస్తువులన్నీ సర్దటం మొదలుపెట్టింది. మరోవైపు రామ కట్టెలని జమ చేస్తూ పడవను తయారు చేయటం మొదలుపెట్టాడు. ఈలోపు సీతమ్మ అక్కడికి వచ్చి ఇలా అంటుంది. నాయనా రామా, ఇంత భీకరమైన వర్షంలో ఏం చేస్తున్నావు? అమ్మమ్మ, నువ్వు ఆందోళన పడకు. నేను ఒక పడవ చేస్తున్నాను. వరద వచ్చినా మనం తేలుతాం. ఇంత చిన్న వయసులో రాముడికి వచ్చిన ఆలోచనకి సీతమ్మ కళ్ళెంబడ నీళ్లు పెట్టుకొని ఇలా అంటుంది. నువ్వు నిజంగా నా బంగారు రాముడివి. ఊర్లో వాళ్ళు కూడా ఆ రాత్రే వలస వెళ్ళిపోతూ ఉంటారు. రాము చేసే పడవని కొంతమంది ఆశ్చర్యంగా చూస్తూ ఇలా అడుగుతారు. సీతమ్మ, మాతో పాటు వచ్చేయండి. ఇంత వానలో చిన్నపిల్లాడితో ఎక్కడికని పోతావు? దానికి రాము ఇలా బదులిస్తాడు. మేము వస్తాం, కానీ మా పడవ మీదే వస్తాం. ఊర్లో వాళ్ళు రాము ధైర్యానికి చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. సీతమ్మ కూడా మనవడి మాటలకు మురిసిపోతూ బయలుదేరుతారు. సీతమ్మ కావాల్సినవన్నీ
పడవలోకి ఎక్కిస్తుంది. మనం పెంచుకున్న కోళ్ళని, ఇంటిని అన్నింటినీ వదిలి వెళ్ళాలంటే మనసు రావటం లేదు రామా. మనం ఎవ్వరినీ వదలము అమ్మమ్మ, మన పడవలో అందరం సురక్షితం. ఒకసారి ఇలా చూడు. చాలా సంతోషం నాయన అంటూ సీతమ్మ పడవలో కూర్చుంటుంది. ఒక్క వాతావరణ విపత్తు ఎంతోమంది జీవితాలను తలకిందులు చేసింది. ఇల్లులు పోయాయి, ఆస్తులు పోయాయి. కానీ ఒక్కటి నేర్పింది, బతుకు అంటే కొత్తగా మొదలెట్టడమే కదా. అలా వెళ్తున్న వారిరువురు ఒక ముసలమ్మ ఇంటి కప్పు మీద ఉండడం గమనిస్తారు. సీతమ్మని చూసి ముసలమ్మ ఇలా అంటుంది, పడవలో కొంత స్థలం ఉందా? వెంటనే సీతమ్మ, ఇలా రండి, ఎక్కండి, అందరం కలిసి వెళ్దాం అనేసి అంటుంది. బ్రతకడం అంటే ఊపిరి పీల్చుకోవటమే కాదు, పక్కవాడి కన్నీరు తుడవడం, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, కష్టాల్లో ఉన్నవాడికి తోడుగా నిలబడటం అంటూ ప్రయాణం సాగిస్తారు. కొద్దిగా వాన తగ్గగానే సీతమ్మ ఏదో ఒక వంట చేద్దామనేసి అనుకుంటుంది. అమ్మమ్మ, ఇప్పుడే వంట చేస్తావా? అవును నాయన, ఖాళీ కడుపుతో ఎంత దూరమని ప్రయాణం చేస్తాము, నీకు ఇష్టమైన గుడ్డు కూర చేస్తాను. సరే అమ్మమ్మ, మనతో పాటు ఈ అవ్వ కూడా తింటది. అంతేగా నాయన అంటూ సీతమ్మ వంట మొదలు పెడుతుంది. సీతమ్మ చేసే గుడ్డు కూర వాసన చుట్టుపక్కల అంతా వ్యాపిస్తుంది. అందరూ అన్నం తినేసి అదే వర్షంలో ఇంకా విశ్రాంతి తీసుకుంటారు. మరునాడు ఉదయం సీతమ్మ ఇలా అంటుంది, ఎలాగోలా బయటపడ్డాం, కానీ ఉండడానికి ఇల్లు లేకుండా అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్కడుంటాము? కొత్త ఇల్లు కట్టుకుందాం అమ్మమ్మ, ఆలోపు ఏదైనా ఒక చెట్టు ఇంట్లో ఉందాం. ఇదేదో బాగుంది అంటూ అందరూ పెద్ద చెట్టును వెతకడం మొదలుపెట్టారు. అలా వెతుకుతూ ఒక చెట్టుకి ఇంటిని కట్టుకున్నారు. అమ్మమ్మ, మన కొత్త ఇల్లు బాగుంది కదా? బాగుంది నాయన, ఇంత చిన్న వయసులో చాలా పెద్దగా ఆలోచించావు. వెంటనే అవ్వ ఇలా అంటుంది, చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం, వారిని ఎప్పుడూ తక్కువ చేసి చూడకూడదు. సీతమ్మ ఇంకా బతకటం కోసమని ఎగ్ కర్రీ స్టాల్ ఓపెన్ చేస్తుంది. సీతమ్మ చేసే వంటలకి ఎవరైనా రావాల్సిందే కదా. అమ్మ, కొంచెం ఎగ్ కర్రీ ఉన్న అన్నం దొరుకుతుందా? ఖచ్చితంగా బాబు అని సీతమ్మ బదులిస్తుంది. అలా కొన్ని రోజులకి సీతమ్మ ఎగ్ స్టాల్ చాలా ఫేమస్ అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత సీతమ్మ, అవ్వ కాలం చేస్తారు. రాము కూడా పెద్దవాడైపోతాడు. సీతమ్మ చెప్పిన అడుగుజాడల్లో జీవితాన్ని కొనసాగిస్తూ ప్రయోజకుడవుతాడు.